ఒక్కొక్కళ్ళ చేతికి చేసిన దీన్ని బట్టి ఆ పదార్థం రుచి వస్తుంది. అమ్మో జులుక్కు పడింది, ఆవిరి పట్టేసింది కెమెరాకి. కరెక్ట్గా బౌల్కే వచ్చినట్టుంది లలిత. చక్కగా రెడీ అయిపోయింది. నాకు పెట్టలేదు, అప్పటికి తినేసారా? అయిపోయింది మేడం. పెద్దలందరికీ నమస్తే. నమస్తే అండి. పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో స్పెషల్ అండి. శనగపప్పు పాయసం మా లలిత చేస్తుంది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు తాంబూలానికి అని పిలిచిందనమాట. వెళ్ళినప్పుడు పెట్టింది, అమ్మ పొద్దుటించి తిన్నా అమ్మ వద్దమ్మా అంటే, లేదు కొంచెం అన్నా చూడండి, అసలు టేస్ట్ చూడండి అని పెట్టింది. అసలు ఎంత బాగుందో. నేను అప్పటి నుంచి వీడియో చేద్దాం లలిత, వీడియో చేద్దాం అంటే మళ్ళీ వరలక్ష్మి వ్రతం ముందు కుదిరిందనమాట. మొత్తానికి ఇవాళ ఏంటంటే శనగపప్పు పాయసం లలిత చేసి చూపిస్తుంది. అంటే నాకేంటంటే అండి కొన్ని వాస్తవంగా నాకు తెలియవు కొన్ని వంటలు. మా అమ్మాళ్ళు చేసినవే నాకు తెలుసు. ఇంకా పెద్దగా నేను బయట ప్రపంచంలో ఎక్కువ చూడలేదు కనుక నేను అయ్యే ఫాలో అవుతానన్నమాట. ఇంకా ట్రెడిషనల్గా మా ఇంట్లో చేసేవి అవి తప్పించి నేను గబాలను ట్రై చేయాలి అంటే నాకు ఇట్లా ఎవరి ద్వారా అన్నా తిని నాకు నచ్చితేనే ట్రై చేస్తా, అట్లా అనమాట. సో ఇవాళ చూపిస్తుంది. ముందైతే ఏం చేయాలమ్మా? ముందుగా ఒక గ్లాసు శనగపప్పు తీసేసుకొని ఒక 2 times ఇట్లా కడిగేసుకొని దీంట్లో ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి మేడం. 1కి 2 కడిగేసుకొని పెట్టుకొని శుభ్రంగా కడిగేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే చాలు మేడం. మనం తీసుకున్న ఒక గ్లాస్ పప్పుకి ఒక కొబ్బరి చిప్ప తురుము పడుతుందండి. ఓకే, పచ్చి కొబ్బరి తురుము మనం తీసుకునేంత పప్పుకి ఈ ఒక చిప్ప. ఈ లోపల ఇది విజిల్ రానే వచ్చిందండి. 3 విజిల్స్ అన్నావు కదా. పప్పు ఉడికిపోయింది కదండి. కొబ్బరి తురుము ఒకటి చేసి పెట్టేసుకున్నాము. వాటికి కొంచెం శనగపిండి ఒక 2 స్పూన్స్ కావాలి. తీసుకున్న దానికి అనుగుణంగా తీసుకున్న దానికి జీడిపప్పు కిస్మిస్ ఒక 1 స్పూన్ అట్లా సరిపోతాయండి. కొబ్బరి తురివిన తర్వాత ఇంత పట్టదేమో అంటుంది, చూసి వేసుకోవాలి మనం, అంతేనా? అంతే మేడం. 2 స్పూన్ల శనగపిండి తీసేసుకొని, ఏం లేదు కొంచెం చిక్కదనం కోసం అని తీసుకుంటామండి. 2 స్పూన్ల శనగపిండి తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని, ముందుగా ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాం కదండి, దానికి సరిపడా అదే గ్లాస్ తోటి బెల్లం కూడా తీసుకొని కొంచెం ఏదైనా వేస్టేజ్ ఇసుక అట్లా ఏమన్నా ఉన్నా కూడా పోవడానికి కొంచెం వాటర్ వడకట్టుకోవడానికని వాటర్ వేసి కొంచెం కరగాలంతే. డ్రై ఫ్రూట్ వేయించుకోవడానికండి కొంచెం నెయ్యి వేసుకుంటే. ఏం లేదండి, జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి. అవి తీసిన తర్వాత అందులోనే కొబ్బరి కూడా వేయించేసుకుంటే అయిపోతుంది. పచ్చి కొబ్బరి తురుము తీసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు నేతిలో కొంచెం వేయించుకోవాలండి. ఇక అవన్నీ వేయించేసుకున్నాక మనం ఉడకబెట్టుకున్న పప్పు చేతితో చూసుకోవాలండి. ఇట్లా అని అయిపోయింది అనుకోండి, నలిగినట్టుంటే పప్పు అయిపోయినట్టే మనకి. అదే పూర్ణాలు చూసుకుంటాం కదా, అట్లా పొలుకుంటే అండి ఎప్పుడైనా ఏ స్వీట్కైనా కానీ బెల్లం వేయంగానే కొంచెం మళ్ళీ గట్టి పడిపోతుంది కదా. ఇప్పుడు మేము కొంచెం చేస్తున్నాం. ఇవాళ పొద్దున్నే మా లలిత 1/2 కేజీ పప్పుతో చేసి తీసుకొచ్చిందంట అందరికి తింటాకని చెప్పి. నాకు పెట్టలేదు, అప్పటికి తినేసారా? అయిపోయింది మేడం. ఇంత డబ్బాతో తీసుకొని పోయినా మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ఆ పప్పు వేసేసుకున్నాం, ఉడకబెట్టిన పప్పు. నీళ్లు వడకట్టాల్సిన పని ఏం లేదు, అదే వాటర్ తోటి. ఎందుకంటే మనం మంచిగా కడిగి వాటర్ కూడా మంచి వాటర్ వేసుకున్నాం కాబట్టి, అంటే దానికి వాటర్ కావాలి కనుక వంచాల్సిన పని లేదు. పూర్ణాల కంటే మనం అంతా వంపేసుకుంటాం. ఇది ఉడికిపోతుంది ఆపేనా. బెల్లం అంతా కూడా కరగబెట్టేసుకోవాలండి. అది మనము పెట్టిన శనగపప్పు మళ్ళీ వేడి రావాలి, అంతేనా? కొంచెం చల్లగా అయిపోతుందండి. అది కొంచెం వేడొచ్చినాక ఈ కాసిన నీళ్ళు బెల్లం నీళ్ళు అందులో పోసుకోవాలి. కానీ ఒక్కొక్కరి చేతితీరు కూడా ఉంటుందేమోనండి కదా, చేతితీరు కూడా ఉంటుందేమో. అసలు ఒక్కొక్కరి చేతికి
చేసిన దీన్ని బట్టి ఆ పదార్థం రుచి వస్తుంది. అమ్మో ఇటు జులుక్కు పడింది. ఇట్లా ఆ ఉడుకుతున్న పప్పులో వాటర్ అనేవి బెల్లం వాటరు వడబోసుకోవాలండి. ఆ వాటర్లో కొంచెం ఉడకాలి, బెల్లం వాటర్లో శనగపప్పు కొంచెం ఉడకాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక కరెక్ట్గానే ఉడికినాయి, ఎక్కువే ఉడకలేక ఏం ఉడకలేము. ఇప్పుడు మనం బెల్లం వేసేసరికి దానికి కొంచెం మళ్ళీ పలుకు వచ్చేస్తుంది. సో అది ఉడకాలంటే అండి ముందు ఒక 2 minutes చాలా చాలు. ఆల్రెడీ మనకు బెల్లం ఉడికింది, దాంట్లో ఏమీ వేయలేదు, పప్పు ఉడికే ఉంది కాబట్టి మనం ఏమి ఎక్కువసేపు ఏమి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న పప్పును పట్టించి శనగపిండి కొంచెం తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా కలుపుకొని ఉడుకుతున్న పప్పులోనే ఇట్లా వేస్తూ కొంచెం కలుపుకోవాలండి. ఉండలు రాకుండా కొంచెం కలుపుకోవాలి. ఓకే. చిక్కదనం కోసం కొంచెం శనగపిండి. ఆవిరి పట్టేసింది కెమెరాకి. చూసారా అండి, మనం శనగపిండి వేయంగానే చిక్కగా వచ్చింది. అది నాకైతే అర్థం కాలే ఎట్టా చిక్కగా వచ్చింది అనేది. అంటే టేస్ట్ తేడా తెలవలేదు శనగపిండి కలిపినట్టుగా. ఇది శనగపిండి వేసినా కాసేపు ఉడకాలేమో కదా, బాగా కొంచెం ఉడకాలి, పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇది మనకి ఏంటంటే చిక్కదనం మనకు అవసరాన్ని బట్టి తీసుకున్న పప్పును బట్టి మనం శనగపిండి అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మేమైతే ఈ పప్పు కండి ఇదిగోండి, ఇందులో మరీ నిండా కాకుండా కొంచెం హెల్త్గా 2 స్పూన్లు తీసుకున్నాం అనమాట, బాగా పైదాకా కాకుండా. కొంచెం ఉడికిపోగానే మనకి పచ్చి కొబ్బరి వేయించి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, అది వేసేసుకొని కలిపేసుకోవడం. ఓకే. తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ కొన్ని నుంచి లాస్ట్లో వేద్దాం వీడియోకి. మేము గార్నిషింగ్ కోసం కొన్ని ఉంచుకున్నామండి. మళ్ళీ నెయ్యి వేయాలి లలిత పైనుంచి. ఇంకా అవసరం, మనం అన్ని నేతిలోనే వేయించి పెట్టాం కాబట్టి ఇంకా ఏం లేదండి. ముందు పప్పు ఉడికింది, బెల్లం కూడా కాసేసాము. సో జస్ట్ ఆ శనగపిండి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉడికితే చాలు. ఇంకా ఆల్రెడీ మనం అన్ని ఉడికించుకొని పెట్టుకున్నాయి కాబట్టి శనగపిండి ఒకటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని తర్వాత ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం పచ్చి కొబ్బరి యాలకుల పొడి వేయాలిగా. ఫైనల్ గా యాలకుల పొడి కొంచెం వేసేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. దీనికి ఏంటంటే అండి, కొంతమంది పచ్చకర్పూరం ప్రసాదంలో కంపల్సరీ వేస్తారు. కొంచెం వేస్తే కనుక ఎంత చీమ తలకాయ అంతా వేయాలి, లేకపోతే అది ఆ వాసన వస్తే తినలేం. మళ్ళీ ఎక్కువ వేసారంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది మేము ఊరికే వీడియో పర్పస్ తీస్తున్నాం కనుక వేయట్లేదు. దేవుడికి పెట్టేటప్పుడు అయితే కొంచెం జస్ట్ వేయాలి అంతే, ఇంకా ఆపేసుకోవటమేనా. ఇందులో కనుకండి మీకు ఈ చిక్కదనము ఇట్లా కాకుండా కొంచెం గట్టిగా అయిందనుకోండి, మీరు చూసుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకోండి, అంతే కదా. లేదు మనకు శనగపిండి అవసరం లేదనుకుంటే కొంచెం మనం శనగపప్పు ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో కొంచెం సగ్గుబియ్యం అదే గ్లాస్తో తీసుకొని 2 కలిపి ఉడకబెట్టేసుకుంటే చిక్కదనం కుక్కర్లో పెట్టేయచ్చండి. చిక్కదనం వచ్చేస్తుంది. కొంతమంది శనగపిండిని ఎక్కువగా యూజ్ చేయరు కదా, ఇట్లా అని 2 కలిపి కుక్కర్లో పెట్టేసుకుంటే ఇట్లా చిక్కదనం వచ్చేస్తుంది. ఓకే, అది కూడా చేసుకోవచ్చు అంటండి. మనం ఇత్తడి గిన్నెలకు చేసుకున్నప్పుడు దాని పళంగానే నైవేద్యం పెట్టేసుకోవచ్చు అండి. ఇదేంటంటే మేము యూట్యూబ్ కోసం కనుక జస్ట్ అట్లా ఫోటో తీసుకోవడానికి అని చెప్పి మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాము. ఇది మనం శ్రావణ మాసం అనే కాదండి, ఎప్పుడైనా కూడా ప్రసాదానికి శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే శనగపప్పుతోటి చేసేవి ఏవైనా కానీ విశేషంగా పెడతారు కదా, అట్లా. కరెక్ట్గా బౌల్కే వచ్చినట్టుంది లలిత. అవును మేడం. కరెక్ట్గా మాకు వీడియో తీసుకుంటూ చేస్తే అరగంట పట్టింది మేడం, అంతే. అదే కనుక మామూలుగా మనము పండగలప్పుడు చేసుకున్నాం అనుకోండి, పనులు చేసుకుంటూ కరెక్ట్గా 10 నిమిషాలు అంతే. కుక్కర్ పెట్టామా, మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాం కదా,
కుక్కర్ పెట్టి విజిల్ వస్తే ఏముందండి, కొబ్బరి అన్ని ముందే తురుము పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి, ఫటాఫట్ అయిపోద్ది. అమ్మవారికి చక్కగా పెట్టుకోవచ్చు కదా. నేను మార్నింగ్ 1/2 కిలో శనగపప్పుతో 10 నిమిషాల్లో చేసేసి పట్టుకెళ్ళి మా షాప్కి తీసుకొని వెళ్ళిపోయాను కూడా. అందరికి ఇవాళ మా షాపులో ప్రసాదం ట్రీట్ అనమాట. మా వాళ్ళకి ప్రసాదాలు స్వీట్లు అంటే బాగా ఇష్టం. ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది మా లలిత చేసిన శనగపప్పు పాయసం. మీరు ఈసారి చక్కగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు కూడా చేస్తే కనుక ఇదే పద్ధతిలో చేస్తారా, ఏమైనా చేంజెస్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఎవరు మీ సునీత, అలాగే లలిత.